నమస్కారం, నేను మీ డాక్టర్ తిరునాథర్, కన్సల్టెంట్ ఫిజిషియన్, రిధి హాస్పిటల్. ఈరోజు హెల్దీ లైఫ్ స్టైల్ ఎలా మెయింటైన్ చేయాలి, ఫర్ గెట్టింగ్ హెల్దీ అండ్ స్టేయింగ్ హెల్దీ, దాని గురించి మనం మాట్లాడదాం. అంటే అందరూ అడుగుతున్నారు, మనకి ఎప్పుడు రోగాలు వచ్చినప్పుడే ట్రీట్మెంట్ తీసుకోకుండా మనకు హెల్దీగా ఉండడానికి, ఎక్కువ రోజులు ఉండడానికి, కార్డియాక్ సంబంధించిన డిసీజెస్ కానీ, డయాబెటీస్ కానీ, క్యాన్సర్ కానీ, లంగ్ సంబంధించిన డిసీజ్ రాకుండా ఉండాలి, ఎక్కువ రోజులు హ్యాపీగా ఉండాలంటే ఏమన్నా పారామీటర్స్ ఉన్నాయా అంటే ఉన్నాయి, డెఫినెట్గా. సో మనకి దీన్ని లైఫ్ స్టైల్ మెడిసిన్ అని చెప్తారు. ఇప్పుడు అందరు కూడా ఈ 5 పారామీటర్స్ మీదనే మన హెల్త్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అంటే మనం హెల్తీగా ఉండడమే కాకుండా దాన్ని కంటిన్యూగా స్టేగా హెల్తీ ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి వాటిలో మనకి ఇప్పుడు 5 విషయాలను మనం పూర్తిగా గమనించాలి. వీటి ద్వారా ఈ 5 వల్లనే మనకు చాలా వరకు దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా ఉండడానికి చాలా దోహదపడుతున్నాయని అన్ని స్టడీస్ ఈ 5 ముఖ్య హ్యాబిట్స్ ఏంటి, మన లైఫ్ స్టైల్ చేంజెస్ ఏంటి, వీటితోటి ఉంటే మనం ఎంత హెల్తీగా ఉండవచ్చో చూద్దాం. ఫస్ట్ మొట్టమొదటిది మనం ఫిజికల్ ఎక్సర్సైజ్. కొంచెం ఫిజికల్ ఎక్సర్సైజ్ అన్నది డైలీగా ఉండాల్సి ఉంటుంది. సో ఫిజికల్ ఎక్సర్సైజ్ ఏం లేకుండా సెడెంటరీ హ్యాబిట్ ఉన్న వాళ్ళకి, ఫిజికల్ యాక్టివిటీ చేసే వాళ్ళకి తేడా ఏంటంటే, సెడెంటరీ హ్యాబిట్ ఉన్న వాళ్ళకి గుండె జబ్బులు వచ్చే ఛాన్సెస్ 150 నుంచి 200% ఉంది. అదే రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ అంటే ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి 80% నుంచి 90% వరకు గుండె జబ్బులో వచ్చే ఆస్కారం తగ్గుతూ ఉంది. సో ఏంటి ఈ ఫిజికల్ యాక్టివిటీ అంటే, మనం యాక్టివ్గా ఉండాలంటే ఏమేం చేయాలి అంటే డైలీ 30 మినిట్స్ ఎక్సర్సైజు, వారానికి 150 నిమిషాలు ఎక్సర్సైజ్, నార్మల్ మోడరేట్ ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుంది. లేదా 75 నిమిషాలు పర్ వీక్, అంటే వారానికి 2 రోజులు 75 నిమిషాలు కూడా విగ్రస్ ఎక్సర్సైజ్ చేసినా కూడా మనకి ఈ దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా ఉండడానికి ప్రివెంట్ చేస్తుంటారు. సో ఎప్పుడు ఒకే దగ్గర కూర్చొని ఉండేవాళ్ళు మధ్య మధ్యలో లేచి నడవడం, కొంచెం అటు ఇటు బాడీ ఫ్లెక్స్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్కువసేపు కూర్చొని ఉంటే కూడా ఆ సెడెంటరీ హ్యాబిట్ కిందనే వస్తుంది. కాబట్టి మోర్ దెన్ 2 అవర్స్ కంటే ఎక్కువ కూర్చొని ఉండే జాబ్ చేసే వాళ్ళు కానీ, అట్లాంటి వాళ్ళు కానీ కొంచెం మధ్య మధ్యలో బ్రేక్ తీసుకొని నడవడం, ఒక 45 మినిట్స్కి ఒకసారి బాడీని ఫ్లెక్స్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది మొట్టమొదటిది. రెండవది న్యూట్రిషన్ అంటే మనం తినే ఆహార పద్ధతిలో చేంజెస్ చేసుకోవడం వల్ల కూడా మనం హెల్తీగా ఉండొచ్చు. మనకు రాబోయే రోగాలను కూడా, దీర్ఘకాలిక రోగాలను కూడా తగ్గించుకోవచ్చు. సో ఈ డైట్లో మనం చూసుకున్నట్టయితే మనకి ఎక్కువగా వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవడం చాలా మంచిది. హై ఫైబర్ ఉన్న డైట్, హోల్ గ్రెయిన్ డైట్ ఒకటి తీసుకోవడము, పల్సెస్, నట్స్ని ఇన్వాల్వ్ చేసుకోవడము అనేది చాలా ఇంపార్టెంట్. దీంట్లో మనకు హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి డాష్ డైట్, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎంఎన్టీ డైట్ అని చెప్తారు. సో మెడిటేరియన్ డైట్ని ఎక్కువ తీసుకోవడం మంచిది. అంటే మెడిటేరియన్ డైట్ అంటే వేరే ఏం లేదు, మనం తినే ఫుడ్లో కలర్ఫుల్ ఫుడ్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. ఒక ఆరెంజ్ కలర్ క్యారెట్స్, ఇట్లా గ్రీన్ కలర్ లీఫీ వెజిటబుల్స్, ఇట్లా అన్ని కలర్ ఉన్న ఫుడ్ని ఎక్కువ తీసుకోవడం చాలా మంచిది. సో అవాయిడ్ చేయాల్సిన ఫుడ్ ఏంటంటే సాచురేటెడ్ ఫ్యాట్స్, రీహీటెడ్ ఆయిల్, పాలిఅన్సాచురేటెడ్ ఫ్యాట్స్ని తీసుకోవడం మనం మంచిది. సో ఇంకా డైట్ల విషయానికి వచ్చినట్టే షుగర్స్ అండ్ బెవరేజెస్, యాడెడ్ షుగర్స్ని కూడా మనం కన్సిడర్ చేయాలి. అంటే యాడెడ్ షుగర్స్ అంటే షుగర్ సిరప్ యాడ్ అయి ఉంటుంది, కొన్ని సుక్రోజ్ యాడ్ అయి ఉంటుంది, డెక్స్ట్రోజ్ ఉంటుంది. సో ఇంకా సిరప్లు ఉంటాయి. ఇవన్నీ యాడెడ్ ఫుడ్ కంటెంట్స్ని, అంటే కోలా డ్రింక్స్ కానీ, కోల్డ్ బివరేజెస్ కానీ అవి తాగడం వల్ల దాంట్లో మనకు షుగర్ అని కనబడకపోయినా యాడెడ్ షుగర్ ఉంటుంది కాబట్టి అది తాగడం కూడా మంచిది కాదు. సో షుగర్ కన్జంప్షన్ లెస్ దెన్ 450 కిలో క్యాలరీస్ పర్ డే ఉండేటట్టు, అంటే 80 గ్రామ్స్ పర్ వీక్ కంటే ఎక్కువ షుగర్ కాంటెంట్ని తీసుకోకపోవడం మంచిది. యాడెడ్ షుగర్ కాంటెంట్ని తగ్గడం మంచిది. ఇకపోతే సాల్ట్కి వచ్చినంత వరకు 1.5 గ్రామ్స్ పర్ డే అనేది చాలా మంచిది. అంతకంటే ఎక్కువైతే కూడా మనకు బీపీ కానీ, షుగర్, కార్డియాక్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇంకోటి వెయిట్ మేనేజ్మెంట్ అని అంటే మనకి వెయిట్ ఎంత, హైట్ని తగ్గట్టు వెయిట్ మెయింటైన్ చేసుకోవడం చాలా మంచిది. దీనికి మనకు లెక్కల ప్రకారం బిఎంఐని క్యాలిక్యులేట్ చేస్తారు. ఒక వెయిట్ మాత్రమే కాకుండా బిఎంఐ ప్రకారం చేసుకుంటే మనకు 19 to 25 లోపల ఉండాలి. కానీ ఇండియాలో దాదాపు 70% కూడా 19 to 25 పైన ఓవర్ వెయిట్లో ఉంటారు. 25 to 30 వరకు అంటే ఒబేసిటీ, మోర్ దెన్ 35 మార్బిడ్ ఒబేసిటీ అని చెప్తారు. మార్బిడ్ ఒబేసిటీలో కూడా ఒక 16% వాళ్ళు ఉంటారు. సో ఈ వెయిట్ మేనేజ్మెంట్ చేస్తే కూడా కార్డియాక్ డిసీజెస్ వచ్చే సంభావ్యత తగ్గింది. అట్లాగనే స్ట్రోక్ అంటే పక్షవాతం వచ్చే సంభావ్యత కూడా తక్కువగా ఉంటుంది. సో ఐడియల్ బాడీ వెయిట్ 19 to 25
బాడీ మాస్ ఇండెక్స్ని మెయింటైన్ చేస్తే మనకు కార్డియాక్ ఈవెంట్స్ కానీ పెరాలసిస్ కానీ వచ్చే విధానం అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఇకపోతే ఇంకోటి స్మోకింగ్ సిజేషన్, అంటే తంబాకుకు సంబంధించిన ప్రొడక్ట్స్ని ఎక్కువ వాడకపోవడం, అది డైరెక్ట్లీ ఇండైరెక్ట్గా మనకి డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ సివియర్కి లేకపోతే కరోనరీ డిసీజ్కి క్యాన్సర్స్కి కూడా కారణమవుతుంది. సో యాక్టివ్ స్మోకింగ్ కాకుండా పాసివ్ స్మోకింగ్, మనం ఇండోర్ ఏరియాలలో స్మోకింగ్ చేసినప్పుడు అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత కూడా 2 to 6 hours వరకు కూడా మనకి క్యాన్సర్ని కారకం చేసే విష పొగ పదార్థాలు ఉంటాయి. కాబట్టి ఆ ప్లేస్లో తాగని వాళ్ళు ఉన్నా కూడా మనకి ఈ సెకండరీ స్మోక్ ఎఫెక్ట్ తోటి కరోనరీ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది కూడా గమనించాల్సిన విషయం. నెక్స్ట్ది మనకి ఇంత ఫాస్ట్గా మూవ్ అవుతున్న సొసైటీలో ఉన్నాం కాబట్టి ఎవ్రీడే ఒక పేస్లో వెళ్ళిపోతూ ఉంటాం. సో దాంతో మనకి స్ట్రెస్ఫుల్ లైఫ్ బాగా డెవలప్ అవుతుంది. ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్ని తగ్గించుకుంటే కూడా చాలా రకాల రోగాలను మనం తగ్గించుకోవచ్చు. సో స్ట్రెస్ఫుల్ లైఫ్ మనం డైలీ చేసే జాబ్లో వదులుకోవాలి అని అంటే మనకు యాంగ్జైటీ మోస్ట్ కామన్ ఉంటుంది, దాని తర్వాత డిప్రెషన్ అని చెప్తారు. ఇవి రెండింటిని తగ్గించుకోవాలంటే మాత్రం మళ్ళీ డైలీ ఎక్సర్సైజ్, డైట్ ఒకటనేది చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్ ఎక్సర్సైజ్ తోటి కూడా మనకి ఈ యాంగ్జైటీ అనేది తగ్గుతుంది. రెండోది క్షమించే తత్వాన్ని పెంపొందించుకోవడము, మిగతా వాళ్ళతోటి గ్రాటిట్యూడ్గా ఉండడం, కృతజ్ఞత భావంతో ఉండడం వర్కింగ్ అట్మాస్ఫియర్లో, అది కూడా మనకి స్ట్రెస్ని బాగా తగ్గిస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ అడిక్వేట్ స్లీప్, కరెక్ట్ నిద్రపోవడం వల్ల కూడా మనకి ఈ స్ట్రెస్ని తగ్గించుకొని యాంగ్జైటీ, డిప్రెషన్లో పోకుండా ఉంటుంది. సో ఈ 5 రకాల విషయాలను మనం జాగ్రత్తగా గమనిస్తే అదే మనకు ఆరోగ్యమే మహాభాగ్యం. దాంతో చాలా రకాల వ్యాధులు రాకుండా మనము ఆపుకోవచ్చు. సో స్టే హెల్దీ, గెట్ హెల్దీ. థ్యాంక్ యూ.